మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ వాళ్ళనైనా సరే మీరు బాధితుల పక్షాన ఎందుకు నిలబడట్లా? మీకు ముడుపులు ముట్టాయా? సుమారు 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిలో మీకు ఎంత ముడుపులు ముచ్చాయి? లేకపోతే ఒక నార్మల్ సొసైటీకి, ఒక సాధారణ సొసైటీకి ఇన్ని వందల మంది పోలీసులు అధికారులు రక్షణగా రావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. రోడ్డు వైడనింగ్ గురించి ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు మరి కారు పైకెక్కి నానా హంగామా సృష్టించారు. మేమున్నాం ఆ రోజు మీ వెనకాల. ఈ రోజున విజయవాడ నడి బొడ్డులో ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? మీరు చెప్పండి. బాధితుల పక్షాన్ని మీరు అండగా నిలవరా? బాధితుల పక్షాన్ని అండగా నిలవరా? ఇందులో జనసేన పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కార్యకర్తల ఆస్తులు కూడా పోయినాయి కదా, అయినా మీరు స్పందించరా? జనవాణిలో మీకు ఫిర్యాదు చేశారు కదా, అయినా బాధితుల పక్షాన అండగా నిలవరా? అండగా నిలవరా? మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. గతంలో కూడా చెప్పా, కేసు ఇచ్చిన దాంట్లో జనసేన పార్టీ లాయర్లు కూడా ఉన్నారని. మీ వరకు వచ్చుంటది కదా. బాధితుల పక్షాన ఒక మాట మాట్లాడలేరా మీరు? బాధితులకు అండగా నిలబడలేరా మీరు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. పోనీ మిగతా వాళ్ళంటే 42 మందిలో ఒక 35 మందిని తీసేద్దాం. 7 జనసేన పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు ఉన్నారు కదా, చాలా మంది జెండా పట్టుకు తిరిగారు కదా, వాళ్ళ కోసం కూడా ఒక మాట మాట్లాడలేరా మీరు?